పత్రం ఇంటి దగ్గర మేము లేచేసరికి పట్టుకునే దగ్గరికి ఆడు మమ్మల్ని పొడిచి పారిపోయాడు సార్. ఈ పీఐపీ నాయకుడు ఏంటి సార్ ఆడు, అందులో పీఐపీ నాయకుడు అంటున్నారు సార్, అందులో నెంబర్ అంటే ఆయన అది ఈ పిల్లలు ఇప్పుడు ఆయన వేలు కోని ఉంటున్నాడు. నీ కాడికి ఏళ్ళు మాత్రం ఇంటికి ఉందా, ఆడి అర్ధరాత్రికి వచ్చి నీ తలుపు కొట్టాడు, నువ్వు ఎంత తలుపు తీసావని అడిగాడు సార్. అడిగి పిల్లలు వచ్చి నాన్న ఇలా కంటున్నట్టారు, ఆడి వచ్చాడు ఇలా చేసాడంట, నువ్వు వెళ్ళి అడగడం మా చెట్టు నాకు తెలియదు, మీరు ఏం చేసుకున్నా కదా మీ పిల్లలు మీరు తీసుకోమని అంటున్నాడు సార్. నేను మామూలుగా ఇంట్లో పని చేసుకుంటాను సార్. నా పేరు ఆరుగుల భామని, ఆరుగుల దేవుడు మా ఆయన సార్. అయితే నేను ఇంట్లో పని చేసుకున్నప్పుడు తను ఒక అబ్బాయి వచ్చినాడు సార్. వస్తుంటే నా ఊసు తెట్టలేదు కదా, నేను తనను ఏమి అనకూడదని చెప్పి నేను పట్టించుకోలేదు సార్ ఏమీని. అయితే నేను మామూలుగా పడుకున్నాను సార్, 11:30కి పడుకున్నాను సార్. 11:30కి చిన్నపిల్లల్ని వేసి పడుకున్నాను. మా ఆయన ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతాడు సార్, ఇంటి దగ్గర అయితే ఉండడు. అయితే నేను 11:30 పడుకొని వాడు చూసాడు ఇటు మాకు తెలియదు సార్. సతీష్ సార్, రాగేష్ సతీష్ అబ్బాయి పేరు. అయితే నిమ్మకాయలు వీరు అబ్బాయిది. కానీ నేను పడుకొని చూసి తలుపు కొడితే మా ఆయన వచ్చాడు అనుకున్నాను నేను. కానీ తీరా చూస్తే మా ఆయన కాదు సార్. ఆడు వచ్చి నన్ను దోసేసి బలం పూర్తిగా బట్టలు ఇప్పేశాడు సార్. బట్టలు ఇప్పేసి రక్కలు పెడే సబ్బరం కొడేశాడు సార్. లంజా నీకు ఎందుకు ఇస్తాలో మాది లంజ కానా, ఇంట్లో పని చేసుకున్న లంజం నీకు ఎందుకు, నేను చెప్పినట్టు వింటావా వినాలని బాధేడు సార్. అని ఎంత గిజాయించుకున్నా ఎట్టు అవ్వలేదు సార్ నాకు. అయితే నేను పరిగెట్టి వచ్చేసేదాన్ని, ఆయన వదిలేదు సార్. చిన్నపిల్లని వదిలేసి నేను గిజాయించుకొని వచ్చేసాను సార్. శుభ్రమాడు ఇష్టం వచ్చినట్టు చేసి ప్యాంట్ పోకి నేను పరిగెట్టి గిజాయించుకొని వచ్చేసాను సార్. వచ్చే లోపు మా అన్ని వాళ్ళ అమ్మని పిల్లపోకి ఆయన పట్టుకోపోకి జారిపోతున్నాడు సార్. వీడియోలు కూడా ఉన్నాయి సార్. అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. సార్ గారండి ఇలా చేశారని చెప్తే అంటున్నారు, అమ్మ ఇది ఒకసారికి ఇంక వదిలేదా అయిపోయింది కాదా అని అడుగుతున్నారు సార్. అక్కడ కూడా నాకు న్యాయం చేయలేదు సార్. అందుకని చెప్పి నేను ఇంతవరకు ఇంత దూరం వచ్చాను సార్. చెప్పేసరికి వచ్చాను సార్. నేను నాకు న్యాయం చేస్తారని వచ్చాను సార్. నాకు చిన్న బిడ్డ సార్. ఇప్పుడు మా ఆయన నువ్వు నాతో ఉండొద్దు, చెయ్యొద్దు, వెళ్ళిపో, నువ్వు మా ఇంటికి అది రావద్దు, కాపురం నేను చేయను అని అడుగుతున్నాడు సార్. నాకు మీ అక్కడ అన్నిలో అందరూ నమస్కారం చెప్తున్నాను సార్. నాకు న్యాయం చేస్తారని చూస్తున్నాను సార్.